శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. వృషభ రాశి వారికి ఈ నెల గ్రహస్థితి పరిశీలించినప్పుడు సెప్టెంబర్ 18వ తారీఖు వరకు ధనస్థానం అందే కుజగ్రహ సంచారం. ఇది కుటుంబ స్థానంలో కుజగ్రహ సంచారం శత్రుస్థానం అవటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, పరస్పరం దూషించుకోవడం జరిగే అవకాశం ఉంది. అలాగే మీరు కూడా మీ యొక్క కుటుంబ సభ్యులతో, బంధువులతో మాట్లాడినప్పుడు చాలా సౌమ్యంగా మాట్లాడడం మంచిది. ఏమాత్రం పౌరుష పదజాలంతో మాట్లాడినా, దూషించినా చాలా వరకు కుటుంబం స్ప్లిట్ అవడానికి అవకాశం ఉంది. అంటే కుటుంబం నుంచి ఏదో కారణం వల్ల బయటికి వెళ్ళినా కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు. దానికి మీరు మాట్లాడే విధానం వల్ల కొంతవరకు కుటుంబ సభ్యుల మధ్య ఎడబాటు రావడం కానీ, కొంతకాలం పాటు కుటుంబ సభ్యులు దూరం అవడం కానీ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక పరంగా విపరీతమైనటువంటి ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి. అంటే ఏదైనా ఒక స్థిరాస్తి అమ్మడం వల్ల, ఒక ప్రైజ్ మనీ ద్వారా మొత్తం మీద ఒక ఆకస్మిక ధనలాభం లాంటిది మీకు రావడం జరుగుతుంది. ఆ ధన విషయంలో కూడా కుటుంబ సభ్యుల మధ్య కొన్ని విభేదాలు లాంటివి వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా ధనాధిపతిగా ఉన్నటువంటి బుధుడు ప్రస్తుతం ఈ నెల 7వ తారీఖు వరకు చతుర్థ స్థాన సంచారం జరుగుతుంది. కాబట్టి ఏదైనా స్థిరాస్తి కొనాలనే మీ ప్రయత్నం కొంతవరకు నెరవేరుతుంది. అంటే ఒక చోట స్థిరాస్తి అమ్మి వేరొక చోట స్థిరాస్తి అమ్మడానికి ఇది చాలా అవకాశం అది ఉంటుంది. మొత్తం మీద ప్రయత్నం చక్కగా చేసుకోవచ్చు. ఇక ప్రధానంగా మనకి తృతీయ స్థానంలో ఉన్నటువంటి గురువుతో ఈ సెప్టెంబర్ 18 తర్వాత కుజగ్రహం కూడా తృతీయ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఇది కొంతవరకు అప్పటి వరకు ఉన్నటువంటి కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు చాలా వరకు సమస్య పోయి మళ్ళీ మీరు కొన్ని కొత్త ప్రయత్నాలు, ఏదైనా విదేశ ప్రయత్నం కానీ, వృత్తిపరంగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం కానీ, కొంతవరకు వివాహ ప్రయత్నాలు లాంటివి. ఎందుకంటే తృతీయంలో ఉన్నటువంటి ఈ కుజ అలాగే గురుగ్రహాలు వివాహపరంగా మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తే ఒక మంచి మీడియేటర్ ద్వారా కానీ, లేదంటే మీ కుటుంబ పెద్ద, మీ కుటుంబ గురువు ద్వారా మీకు ఏదైనా ఇలాంటి వివాహ సంబంధాలు కుదరడం, కొన్ని కొత్త వ్యాపార అవకాశాలు రావడం జరుగుతుంది. మీ యొక్క ప్రారంభం కూడా చాలా ప్రయత్నం చాలా గట్టిగా చేయడం జరుగుతుంటుంది. ప్రధానంగా మీరు వృత్తిలో మారాలనే మీ ప్రయత్నం కూడా ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉన్నది. ఇక ముఖ్యంగా ఏంటంటే ఈ సెప్టెంబర్ 2వ తారీఖున శుక్రుడు, రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు తులారాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అది శుక్రుడికి స్వక్షేత్రం అవడం వల్ల చాలా వరకు మీరు శత్రువులపై విజయాన్ని సాధించే ప్రయత్నం జరుగుతుంది. అలాగే ఈ సమయంలో కొద్దిగా స్త్రీలతో విభేదాలు రావడం కానీ, కొన్ని అనారోగ్య సమస్యలు లాంటివి ఎదుర్కోవడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే అనూహ్యంగా రుణ ప్రయత్నాలు ఏమైనా చేస్తుంటే రుణ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ వృషభ రాశి వారికి ఈ నెలలో ఎక్కువ ధన విషయంలో విభేదాలు, అంటే ధన విషయంలో బంధువులతో కానీ, భార్యతో కానీ, తల్లిదండ్రులతో కానీ విభేదాలు వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా జాతకుడు సౌమ్యంగా ఏదైనా నిర్ణయం తీసుకోవడం అన్నది మంచిది తప్ప ప్రతి వాళ్ళతో విరోధాలు తెచ్చుకోవడం వల్ల చాలా వరకు అది మీకు ఫ్యూచర్లో ఇబ్బంది పడే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఏదైనా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. మీరు సినిమా రంగంలో ఉన్నా, ఏదైనా మీకు స్వతంత్ర వృత్తులు, అంటే శుక్రుడికి సంబంధించినటువంటి వృత్తులు, మరి ఈ బొటిక్ అని కానీ, ఈ బ్యూటీ పార్లర్లు కానీ, ఈ టైలరింగ్ కానీ, ఈ గోల్డ్ షాపులు కానీ, ఇటువంటి వాటిలో మీరు ఉన్నట్టయితే కంప్లీట్గా స్త్రీలకి వ్యాపార పరంగా చాలా వరకు కలిసి వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా చాలా మీలో ఉన్నటువంటి మార్కెటింగ్ స్కిల్స్ పెరిగి ప్రతి విషయానికి కూడా చాలా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అంటే శుక్రుడు 6వ స్థానంలో ఉంటే మీకు ఎవరితో ఎటువంటి విభేదం ఉన్నా అది కంప్లీట్ మీకు అనుకూలంగా సాల్వ్ అవ్వడం జరుగుతుంది. అలాగే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా చాలా వరకు ఫలిస్తాయి. అయితే ఇదే రాశిలో ఉన్నటువంటి వృషభ రాశి వారికి ఈ సెప్టెంబర్ 7వ తారీఖు తర్వాత బుధుడు ధనాధిపతిగా పంచమ స్థానంలోకి తన ఉచ్చక్షేత్రంలోకి బయలుదేరడంతో మీలో ఉన్నటువంటి తెలివితేటలకి, విద్వత్తుకి సరైన గుర్తింపు రావడం జరుగుతుంది. పిల్లల విషయంలో మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ సక్సెస్ మీకు పిల్లల ద్వారా లభిస్తుంది. అలాగే మీరు ఏదైనా స్పెక్యులేషను, షేర్ మార్కెట్ వగైరా వగైరా వాటిలో ఉంటే చాలా వరకు అది కొంతవరకు మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టి కలిసి వచ్చే అవకాశం. ఎందుకంటే మీకు బుధుడు 5వ స్థానంలో ఉన్నప్పుడు మంచి నిర్ణయం, మంచి ఆలోచనలు వస్తుంటాయి.
మీలో ఉన్నటువంటి టాలెంట్ గుర్తింపు కలుగుతూ ఉంటుంది. దానికి సపోర్ట్ చేస్తూ లాభస్థానంలో శనిగ్రహం, ఇది కూడా మీకు వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ కొంతవరకు కలిసి వచ్చే అవకాశం. కాబట్టి ఏదైనా జాగ్రత్తగా నిర్ణయం తీసుకొని మీరు చేసే కొత్త ఇన్వెస్ట్మెంట్లు కొంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా సెప్టెంబర్ 17 తర్వాత రవి కూడా కన్యారాశిలో ప్రవేశిస్తూ అక్కడ ఉన్నటువంటి బుధగ్రహంతో సుమారు ఒక 10 రోజుల పాటు ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, అలాగే మీకు వృషభ రాశి వారికి ఎస్పెషల్లీ కేంద్ర కోణాధిపతుల కలయిక ఒక లక్ష్మీ యోగాన్ని, ఒక నిపుణ యోగాన్ని ఇవ్వటం వల్ల అంటే మీలో ఉన్నటువంటి టాలెంట్కి విపరీతమైన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి స్థితి. మంచి గురువు లభించడం వల్ల మీలో టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. అలాగే ఆర్థిక పరంగా మీకు మంచి సక్సెస్ కూడా రావడం జరుగుతుంది. ప్రధానంగా ఉద్యోగం మారాలనే మీ ఆలోచన, మీరు గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నా ప్రైవేట్ సర్వీస్లో ఉన్నా కంపల్సరీగా ఈ సెప్టెంబర్ 17వ తారీఖు తర్వాత వృత్తిలో మీరు ఇష్టపూర్వకంగా వచ్చే మార్పు అన్నది సహజంగా వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా వృషభ రాశి వారికి మొదటి 15 రోజులు కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ బుధుడి వల్ల తర్వాత మంచి సక్సెస్ ఇంప్రూవ్మెంట్ ఈ రాశి వారికి రావడం జరుగుతుంది. అద్భుతంగా ఏర్పడినటువంటి కొన్ని గ్రహాల మార్పు ఈ రాశి వారికి ఎటువంటి కోర్టు సమస్యలున్నా, ఆర్థిక సమస్యలున్నా, విభేదాలున్నా, బంధువులతో చికాకులున్నా, అనారోగ్య సమస్యలున్నా అవి సంపూర్ణంగా ఈ నెలలో మీకు సంపూర్ణంగా వాటి నుంచి బయటపడి ఆహ్లాదకరమైనటువంటి జీవితం ప్రారంభించే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ నెలలో ప్రధానంగా మనకి ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగం లేకుండా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు, వివాహం కాని కన్యలు, ప్రధానంగా విద్యార్థులు ఈ నెలలో వచ్చే అంటే సెప్టెంబర్ 14వ తారీఖున వచ్చే వినాయక చవితి కంప్లీట్గా మీరు ఈ వినాయక చవితి చేసుకోవాల్సి ఉంటుంది. అది సమూహంగా చేసుకుంటారో ఇండిపెండెంట్గా చేసుకుంటారో ఏదైనా ఒక టెంపుల్లో పాల్గొని ఆ వినాయక చవితి కంప్లీట్గా మీరు చేసుకొని ఆ విధి విధానంగా ఆ వ్రత కథ వినడం, అది ఫాలో అవ్వడం వల్ల మీరు నమ్మినా నమ్మకపోయినా మీకు ఎదురవుతున్నటువంటి అన్ని ఆటంకాల నుంచి సంపూర్ణంగా బయటపడడం జరుగుతూ ఉంటుంది. అంటే కొంతమందికి ఏదో కారణాల వల్ల ఏదో మాకు అడ్డొచ్చిందండి, మా వాళ్ళు ఎవరో కాలం చేశారు, మైల్లో ఉన్నాం అనుకుంటారు. అటువంటివన్నీ కూడా మీరు పక్కన పెట్టి చక్కగా ఈ వినాయక చవితి వరకు మాత్రం మీరు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు, కంప్లీట్గా చేసుకోండి. ప్రధానంగా కేతుగ్రహ దోషం ఉన్నవాళ్ళు, అంటే కేతు దోషం ఎలా ఉంటుందంటే అన్ని అవకాశాలు ఉంటాయి బట్ ఏమీ చేయలేకపోతుంటాం. మనతో చుట్టూ ఉన్నవాళ్ళు, మనతో చదువుకున్న వాళ్ళు చాలా గొప్పగా వెళ్తుంటారు, మనం ఎందుకు పనికి రాకుండా వేస్ట్గా ఉండిపోతూ ఉంటాం. అంటే మీ సలహాతో మళ్ళీ వాళ్ళు బయటికి వెళ్తుంటారు. ఎక్కువ కేతువు అబ్స్టాకిల్ కలిగిస్తూ ఉంటాడు. ముఖ్యంగా కేతువు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహాన్ని పాడు చేస్తుంటాడు. శనితో కలిస్తే ఉద్యోగం రాకుండా చేస్తాడు, శుక్రుడితో కలిస్తే పెళ్ళి అవ్వకుండా చేస్తూ ఉంటాడు. సో అటువంటి దోషం ఉన్నవాళ్ళు, అంటే పెళ్ళి కానీ నిరుద్యోగం కానీ ఆర్థికంగా ఉన్నవాళ్ళు కంప్లీట్గా ఈ వినాయక చవితి పాల్గొని వీలైతే ఉండ్రాళ్ళతో స్వామికి అభిషేకం చేయడం కానీ, ఉండ్రాళ్ళతో హోమం చేయడం కానీ, భక్తులకి ఉండ్రాళ్ళు పంచిపెట్టడం వల్ల కంప్లీట్గా మీ యొక్క సమస్య ఏదైనా సరే సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ప్రధానంగా ప్రతి ఒక్కరి జన్మజాతకంలో ఈ పితృదోషం అని ఏర్పడుతూ ఉంటుంది. అంటే రవి రాహుతో కలిసి ఉన్న, పాపగ్రహాలతో కలిసి ఉన్న, శనితో కలిసి ఉన్న పితృదోషం ఏర్పడుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల ఏంటంటే మీ వ్యక్తిగత జీవితంలో అభివృద్ధికరంగా లేకపోవడం, అలాగే మీ తండ్రి గారు ఇబ్బంది పడుతుంటారు, మీకు పుట్టిన మగపిల్లలు ఇబ్బంది పడుతుంటారు, కొంతమందికి మగ సంతానం కలగడం కష్టం అవుతుంటుంది. కలిగినప్పుడు కూడా వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళుగా తయారవుతుంటారు. సో అటువంటి ఈ పితృదోషం ఉన్నవాళ్ళు రేపు సెప్టెంబర్ 27వ తారీఖున ఏర్పడినటువంటి మహాలయ పక్షాలు, దాంట్లో పితృపక్షాలు అని కూడా అంటారు, ఆ 15 రోజుల పాటు ఉండే ఆ సమయంలో మీరు ఏదైనా ఒక గోశాలలో ఒకటేమో గోధుమలు, రెండేమో మినువులు, 3 ఉలవలు, ఈ 3 మీరు నానబెట్టిని, అంటే మీరు కేజీ నానబెడతారో 100 గ్రాములే నానబెడతారో మీ ఇష్టం. కానీ ఈ 3 దినుసులు నానబెట్టి ఒక మంచి ఇస్తరాకులో పవిత్రంగా ఈ గోవుకి ఆహారంగా పెట్టడం వల్ల టెంపరీగా మీ పితృదోషం అన్నది పరిహారం అవుతూ ఉంటుంది. కొన్ని సమస్యలకు మీరు పరిహారం కూడా పొందవచ్చు. బట్ ఏదైనా మీ యొక్క కష్టాల నుంచి బయటపట్టే నెల మనకి ఈ భాద్రపద మాసం ప్రధానంగా వచ్చే వినాయక చవితి, అలాగే మహాలయ పక్షాలు
అయితే కామన్గా దీంతో పాటుగా ఏదో ఒక టెంపుల్లో ఎవరో ఒకరికి అంటే బ్రాహ్మణులకో ఇంకోళ్ళకో అనే కాదు, ఎవరు మీ యొక్క పోయిన వాళ్ళు అంటే మీ పెద్దవాళ్ళ ఏజ్లో ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి అంటే తండ్రి గారు ఓ 60 ఇయర్స్లో చనిపోయారు, లేదంటే ఒక 50 ఇయర్స్లో చనిపోయారు, ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి సరిపోయే విధంగా మీ నాన్నగారు ఎటువంటి బట్టలు ధరించారు, లేదా మీ తాతగారు ఎటువంటి బట్టలు ధరించారు, అటువంటి వస్త్రాలు వారికి సమర్పించి చక్కగా భోజనం పెట్టండి. వారికి ఏ అలవాట్లు ఉన్నా ఏం మగవాడం అక్కర్లేదు, అవి కూడా పెట్టండి. సిగరెట్ అలవాటు ఉంటే సిగరెట్ ఇవ్వచ్చు, ఇంకోటి అలవాటు ఉంటే ఇంకోటి ఇవ్వచ్చు, మాంసం తింటే పెట్టచ్చు. ఆ విధంగా ఎవరికైతే మీరు ఉన్నారో పెద్దవాళ్ళు అంటే పితృదేవతలు వాళ్ళ ఏజ్లో ఉన్న వాళ్ళకి, స్త్రీలైతే తల్లిగారికో అమ్మమ్మ గారికో అత్తగారికో ఆ వయసులో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎటువంటి వస్త్రాలు ధరించారో అటువంటి ఖరీదైనవి వస్త్రాలు ధరించి ఆహారం పెట్టి వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల కూడా అనేక రకాలుగా ఈ పితృదోషానికి పరిహారం ఉంటాయి. బట్ ఎవరికి తోచిన విధంగా పితృదోష పరిహారం చేసుకోవడం మంచిది. అలాగే ప్రతి నిత్యం సూర్యభగవానుని నమస్కరిస్తూ ఆదివారం నియమంగా ఉంటూ, అలాగే సూర్యుడు రాశి మారినప్పుడల్లా ఆ రోజు ఉపవాసం ఉంటూ విధి విధానంగా ఆ సూర్య సంక్రమణం పాటించడం వల్ల కూడా మీలో ఉన్నటువంటి ఈ పితృదోషాలు అవి పోయి చాలా మంచి లైఫ్ పొందడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.